ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే, గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ తప్పులు అనేది అస్సలు చేయకండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే ఆ తప్పులు ఏంటో తెలుసుకుందామండి. తెలుసుకోవడానికి పూర్తిగా ప్రయత్నించండి. వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే ఈ వీడియో యొక్క పూర్తి భావన అనేది మీకు అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందామండి. గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేయకండి. దేవుడు కూడా క్షమించాడండి మిమ్మల్ని. దేవాలయం అనేది ఒక పవిత్రతకు ప్రతిరూపం అండి. మనకు గుడికి వెళ్ళేటప్పుడు అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు అనేది పాటించక తప్పదండి. అప్పుడే మీకు దేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. హిందూ మతంలో భగవంతుడిని ఆధారంగా అలాగే ఆదరణ అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే దేవుణ్ణి పూజ చేయడంతో పొరపాట్లు కూడా చేయకూడదని, దేవుడు పూజలో మాత్రం ఎటువంటి పొరపాట్లు చేసినా కూడాను మనకి ఆ ఫలితం అనేది దక్కదని తెలుసుకోవాలి. ఇక పోతే పూజ విషయానికి అలాగే గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఎటువంటి నియమాలు పాటించాలి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే పూర్తి అవగాహన అయితే మీరు పూజ చేయడంలో పొరపాట్లు కూడా తప్పులు చేయకుండా ఉండాలి అంటే పండితులు చెప్పినట్లుగా అలాగే మనం చేయడం ద్వారా పుణ్యఫలం అనేది మనకి లభిస్తుంది. పండితులు చెబుతున్నారండి. అలా చేయడం వల్ల దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనిషి జీవితంలో సమస్యలను తలెత్తడానికి పండితులు అనేది చెబుతున్నటువంటి కొన్ని పరిహారాలు అనేది ఉన్నాయి. అలాగే ఆలయంలో దేవుడు అనేది దర్శనం తర్వాత గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్కులు చెబుతూ ఉన్నారు. మరి ఇంతటికి ఈ పొరపాట్లు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనమందరం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోలో అందించినటువంటి సమాచారం అనేది ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడ్డాయి. ఇందులో ఏది కూడా మన సొంత సమాచారం ఏది కూడా లేదండి. ఇందులో ఏదైనా కూడా స్పష్టంగా అసౌకర్యంగా అనిపించినప్పటికీ అయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకెంతమందికి ఈ వీడియో అనేది సపోర్ట్గా ఉంటుంది. ఇటువంటి మంచి వీడియోలను మరెన్నో మీకు అందజేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవాలయానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఉదయం 10 గంటల లోపే గుడికి వెళ్ళాలి. ఆ సమయంలో దేవుని దర్శనం అనేది చేసుకోవడం చాలా మంచిది. ఆ సమయంలో దేవుని దర్శనం అనేది చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట 6 గంటల నుండి 9 గంటల మధ్యలో దేవుని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల, ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయంలో మనకి దేవతలు అనేది తిరుగుతూ ఉంటారని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. వారు చెప్పినటువంటి మాటలు అన్నీ కూడాను నిజమేనండి. మనం ఆ సమయంలో సాయంత్రం సమయంలో మనకి 5 నుంచి 9 గంటల మధ్య సమయంలో తదాస్తు దేవతలు అనేది వారు తిరుగుతూ ఉంటారు. వారి యొక్క అనుగ్రహం లభించాలి అంటే 6 గంటల సమయంలో మనం గుడికి వెళ్ళి వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మన యొక్క కోరికలు అనేది తీర్చడానికి అనేది మనకి ఏ కోరిక కోరినప్పటికీ కూడాను తదాస్తు దేవతలు తదాస్తు అనే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సమయానికి ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టత అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అసలు ఆ దేవతలు అంటే ఆ తదాస్తు దేవత ఆ సమయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అన్నీ కూడాను మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు సాయంత్రం 6 గంటల సమయంలో మనం గుడికి అనేది వెళ్ళడం వల్ల తదాస్తు దేవతలు ఆ సమయంలో గుడిలో సంచరిస్తూ ఉంటారు. మన యొక్క కోరికలు అనేది ఖచ్చితంగా తీర్చడానికి అనేది అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. కోరికలు దేవుడికి చెప్పుకుంటే మన తదాస్తు దేవతలు తదాస్తు అనగానే మీ కోరికలన్నీ కూడాను ఖచ్చితంగా నెరవేరుతాయని, గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచి జరుగుతుందని, దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభం నమస్కారం అనేది చేసుకోవాలని, అంతేకాని ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటును కూడా మనం చేతితోటి ముట్టుకోకూడదు. అలాగే ధ్వజస్తంభం నీడ అనేది కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. ఆ తరువాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడికి చుట్టూ మనం 3 ప్రదక్షిణాలు చేయాలి. గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. మన జ్యోతిష్కులు చెప్తున్నటువంటి అన్ని మాటలు కూడా నిజమేనండి. జ్యోతిష్కులు చెప్తున్నటువంటి గుడిలో మూల విరాట్లు గుండె గర్భాలయాల ప్రసరణమై గర్భాలయాలలో మూల విరాట్లు గోడల మధ్యలో కాకుండా వెనుక గోడకి దగ్గరగా అయితే ప్రతిష్ఠిస్తూ ఉంటారు. పూజలు నిత్యం మంత్ర అర్చనాలు చేయడం వల్ల భగవంతుణ్ణి పాదపీఠాల క్రింద ఉన్నటువంటి ఆ మంత్రాలలోనికి ఆ మంత్రం శక్తి అనేది ప్రవేశిస్తుంది అని, దీనితో ఆ విగ్రహాలకి ఆకర్షణ ఏర్పడుతుంది అని, ఆ మంత్రం శక్తి వల్ల భగవంతుని విగ్రహం అనేది నుంచి తపస్సు కిరణాలనేది ఆ 4 దిక్కులను ప్రసాదిస్తాయని, ఈ మంత్రం శక్తిని అత్యున్నత సమీపంగా ఉండేటు ఆ గర్భాలయాల్లో వెనుక గోడ, అందుకే ఆ వెనుక గోడకు శిల్పాలని చెక్కి ఉంచుతారని భక్తులు అక్కడ ఆగినప్పుడు ఆ భక్తులు వెనక భాగంలో ఇలా తాకుతూ నమస్కారం చేసుకోవడం వల్ల వారి యొక్క కోరికలనేది తీర్చడానికనేది భగవంతుడు అంగీకరించినట్లే. అలాగే గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. అలాగే పూజలు నిత్య మంత్రార్చనలు చేయడం వల్ల భగవంతుని పాదపీఠాల కింద ఉన్నటువంటి ఆ యంత్రాలలోనికి మంత్రం శక్తి అనేది ప్రవేశిస్తుంది అని, దీనితో ఆ విగ్రహానికి ఒక ఆకర్షణ ఏర్పడుతుంది అని, ఆ యొక్క మంత్ర శక్తి అనేది భగవంతుని విగ్రహం నుంచి తపస్కిరణాలనేది 4 దిక్కులను ప్రసరిస్తాయని, ఈ మంత్రశక్తి అనేది అత్యున్నత సమీపంగా అయితే మనకి ఉండేదిగా గర్భాలయంలో వెనుక గోడకి, అందుకే ఈ వెనుక గోడకు శిల్పాలనేది చెక్కి ఉంచుతారని భక్తులు అక్కడ. అంతేకాకుండా మనకి గుడి లోపలికి వెళ్ళి ఆ దేవుణ్ణి అనేది తాకటం అనేది కుదరదు కాబట్టి ఆ 4 గోడల మధ్యలో వెనక వైపున శిల్పాలనేది దేవుడు అనేది ప్రత్యక్షించడం వల్ల మనం తాకుతానికి వీలుగా ఉంటుంది అని, ప్రతిసారి మనం లోపలికి వెళ్ళి తాకటం కుదరదు కాబట్టి వెనక గోడకు మనకి దేవుడు అనేది ప్రత్యక్షించబట్టి మనం తాకుతూ అయితే ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా ఉంటుందని మనకి వెనక గోడకు ఉన్నటువంటి ఆ విశిష్టత గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక రెండో విషయానికి వస్తే, గంటననేది మనం గుడికి వెళ్ళినప్పుడు 3 సార్లు మాత్రం ఖచ్చితంగా మనం మోగించాలి. 3 సార్లు ఎందుకు మోగించాలి అని అంటే, మనకి ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తే కానీ మీకు పూర్తి భావన అనేది అర్థం కాదండి. గుడికి వెళ్ళినప్పుడు 1 సారి 2 సార్లు గంటననేది మోగించకూడదండి. ఎందువల్ల అంటే, మనం 1 సారి అనేది గంటను మోగించడం వల్ల అది మరణానికి సాంకేతికమని చెప్పడం అయితే జరిగిందండి. ఇక 2 సార్లు కొట్టడం వల్ల మన యొక్క ఆరోగ్యానికి సమస్యల గురించి అయితే మనం సంకేతం ఇస్తున్నామని చెప్పడం, అలా అందుకని 2 సార్లు అయితే గంటనైతే మోగించి వదిలేయకూడదండి. ఇకపోతే 3 సార్లు గంటననేది మోగించడం వల్ల చాలా మంచిది అండి. దేవుడిని పలకరించినట్లుగా 3 సార్లు గంటనైతే మోగించి మనం గుడి ప్రాంగణంలో అడుగు అనేది పెట్టడం అయితే చాలా మంచిది. ఇలాగే మనకి శాస్త్రంలో పురాతన పుస్తకాలలో మన జ్యోతిష్కులు కూడా అందరూ కూడాను రాసి ఉంచారు. అలాగే ఈ 3 సార్లు గంట మోగించడం వల్ల శరీరములకు మనసుకు సుఖశాంతులు కలుగజేస్తాయని, అదేవిధంగా దేవాలయాలు గంటనందు లక్షణాల శాస్త్రాలు అనేది చెప్తున్నారండి. దేవుడి ముందు మనసుననేది లగ్నం చేసుకోవడానికి పండ్లు ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటాం. 3 సార్లు గంటను మోగించడం చాలా మంచిదని పురాణాలలో పండితులు సూచిస్తూ ఉన్నారు. గుడిలో దర్శనమయ్యాక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి అని, తీర్థం తీసుకోవడానికి మన చేతిని గోకరణ భంగిమలలోనే ఉంచుకోవాలని, ఆ పైన అనాచోలన మన మనసులో అనేది చేతిని అనేది తలపైన రాసుకోకూడదని, ఇలా చేయడం మంచిది కాదని, తీర్థం పంచామృతాలతో చేస్తారు, అందులో తేనె పంచదార వంటివి జుట్టుకనేది మంచిది కాదని, అలాగే తులసి తీర్థం తీసుకున్న తర్వాత తలపైన రాసుకోకూడదని, తీర్థం తీసుకోవడం వల్ల మనం చేతిననేది ఎంగిలి అవుతుంది కాబట్టి ఆ ఎంగిలి చేతితో తలపై రాసుకోకూడదండి. ఏ తీర్థం తీసుకున్నప్పుడు సరైన చేతిలో సాధారణంగా నీటితో అయితే శుభ్రం చేసుకోవాలండి. వైష్ణవ సంప్రదాయాల గంగా జలంతో అభిషేకం చేయాలని, తీర్థం అనేది మాత్రమే తల వెనక తీసుకోవడానికి మంచిదని, తీర్థం సేకరించిన తర్వాత శతగోపం అనేది తప్పక తీసుకోవాలని, శతగోపం మంచిది. దేవుని యొక్క దర్శనం అనేది చేసుకోన తర్వాత వచ్చిన తర్వాత మనకి ఆ పని అనేది అయిపోయిన తర్వాత అన్నీ చకచక వెళ్ళిపోకూడదండి. ఏకాంతంగా
నిర్మలంగా ప్రశాంతంగా మనం అక్కడే కొంచెం సేపు అయితే కూర్చోవాలండి. కొంతమంది మాత్రమే ఆగి శతగోపాన్ని పెట్టించుకుంటారు. శతగోపం అంటే అత్యున్నత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికలనేది తలుచుకోవాలి అంటే మీ యొక్క కోరికే షట్గోపము మనసుకి శత్రువులకైన కామము, గోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యాలం వంటి వాటన్నిటికీ కూడాను ఇక నుండి దూరంగా ఉండాలని తలుస్తూ తలను వంచటం అని అర్థమండి. తీసుకోవడం వల్ల మనం శతగోపం అనేది తీసుకోవడం వల్ల మరో అర్థం. అంతేకాకుండా శతగోపం అంటే పైన విష్ణు పాదాలు కూడా ఉంటాయండి. కాబట్టి పూజారి మన తలపైన శతగోపం అనేది పెట్టినప్పుడు మనస్సులో ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. కానీ అది చాలా మంచిది అండి శతగోపం పెట్టడం వల్ల. తెలియని విషయం కూడా ఒకటి ఉంది. కోరుకున్న కోరికను నెరవేరాలని దేవుడి పాదాలు దగ్గరకు వెళ్ళటాయని, ఆ కోరికలనేది దేవుడి పాదాల దగ్గరికి నేరుగా వెళ్తాయని, అలాగే ఆ శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా విభూదిని పెట్టుకోవాలని, అప్పుడే మీ యొక్క శివ అనుగ్రహం అనేది కలుగుతుంది. అయితే మనసులో చాలామంది గుడి నుంచి ఇంటికి వచ్చినప్పుడు గుడిలో ఉన్న కుంకుమని విభూదిని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదండి. పండితులు చెప్తున్నారండి ఇలా చేయడం వల్ల. ఎందుకంటే గుడిలో ఉన్నటువంటి ఆ కుంకుమకు దేవాలయంలో ఉన్నప్పుడు మాత్రమే దైవశక్తి అనేది ఉంటుంది. కాబట్టి గుడిలోని కుంకుమ విభూదిని పెట్టుకొని ఆ దేవుణ్ణి నమస్కరించుకోవడం మాత్రమే. అంతేకాని ఆ పవిత్రమైనటువంటి ఆ కుంకుమను మీ ఇంటికి తెచ్చుకున్న అపవిత్రమైతే అవుతుందండి. అలాగే గుడి నుంచి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదండి. ఎందుకంటే గుడిలో ఉన్నటువంటి దైవశక్తి మొత్తము కూడాను మన శరీరానికి అంటుకొని ఉంటుంది. కాబట్టి ఇంటికి వచ్చిన తరువాత మనం కొంచెం సేపటి తర్వాత అటు ఇటు మనం ఇల్లు మొత్తం తిరిగిన తర్వాతే కాళ్ళు కడుక్కోవడం మంచిది. అలా చేస్తే గుడిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి కూడా ప్రవహిస్తుంది. మంచి ఆలోచనలు, మంచి కార్యాలనేది జరగటం అనేది ప్రారంభమవుతూ ఉంటాయి. మీ ఇంట్లో చాలామంది గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా అస్సలైతే చెయ్యకూడదండి. వేద పండితులు చెబుతూ ఉన్నారండి ఇలా చేయటం వల్ల అరిష్టం జరుగుతుందండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు అస్సలు కూడా ముట్టుకోకూడదండి. ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు. అందువల్ల ఆడవాళ్ళను ముట్టుకోవడం అలాంటి విషయాలనేది ఎప్పుడు కూడా ఆయనకి నచ్చవండి. వేద మంత్రాలు ప్రదక్షించినప్పుడు దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలను అపవిత్రం అవునట్లే అండి. కాబట్టి గుడిలో ఉన్నప్పుడు విగ్రహాలను అస్సలు ముట్టుకోకూడదు. అలాగే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరిని చిప్పను నిండుగా పంచదారని వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారు జీవితంలో డబ్బు కష్టాలనేది అనేవి ఏవి కూడా లేకుండా ఉంటాయండి. మీరు కనుక తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి స్వయం నామకరణంతో చేతితోటి తమలపాకుల మాలననేది అల్లి ఆ తమలపాకుల మాలననేది సమర్పించడం వల్ల ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యలని అన్నీ కూడా తొలగిపోతాయండి. దేవుని దర్శనం అనేది అయిన తర్వాత గుడిలో 2 నిమిషాల పాటు గుడి సమీపంలో పాజిటివ్ ఎనర్జీ అలాంటి ప్రదేశంలో మనం 2 నిమిషాల సమయంలో ఆ దేవుడి యొక్క ప్రాంగణంలో ఇలా కూర్చోవడం వల్ల మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. దేవుని దర్శనం అయిన తర్వాత గుడిలో 2 నిమిషాల తప్పకుండా కూర్చొని ఏకాగ్రతగా తపస్సు చేసి ఆ తర్వాత ఇంటికి రావాలని, అలాగే గుడి ప్రశాంతతకు మారుపేరు అని, దేవుని యొక్క దర్శనం కాగానే మనసులో ఉన్నటువంటి కోపాలు, అహంకారం, ఆవేశం, స్వార్థం, చింతన కొంతసేపు దూరం అయితే అవుతాయని, అందుకే అక్కడ ప్రశాంతంగా అయితే కూర్చోవడం వల్ల ఇవన్నీ కూడాను కొంతసేపటి తర్వాత దూరం అవుతాయని వెనువెంట జనరంగంలోనికి వెళితే మళ్ళీ మనసు అనేది మనల్ని యథార్థ విధిగా నడిపిస్తూ ఉంది అని, అది అలానే తప్పు కాబట్టి మనకు దర్శనం అయిన తర్వాతే కాసేపటి తర్వాత ప్రశాంతంగా ఇలా అయితే మనసుతోటైతే కూర్చొని ఆ దేవాలయంలో చేసినటువంటి యజ్ఞ యమాలని
పూజలు అనేది ఫలితం అనేది మనలో అలా 2 నిమిషాల సమయంలో మనం గుడి ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఆహ్లాదకరమైన సమయాన్ని అయితే మనం గడుపుతామని వాటి వల్ల మనకి ప్రశాంతత కూడా లభిస్తుందని గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదని స్నానం చేయడం వల్ల గుడిలోనిటువంటి పుణ్య ఫలితం అనేది లభించదు అని గుడిలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అని అలాగే తినడం వల్ల మనపై ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా మనకి లభిస్తుంది అని అంతేకాకుండా ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అని అలాగే శివాలయానికి వెళ్ళిన వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణాలు చేయకండి. ఎందుకంటే గర్భగుడిలో ఉన్నటువంటి ఆ శివుడి పైన నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లిని మనమైతే దాటకూడదు అని మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటకూడదు కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు అనేది నిషేధమండి. అలాగే మనం చాలా మంది శివలింగానికి అనేది అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో నుంచి లింగం మీదకు అభిషేకం చేస్తూ ఉంటాం. అంటే నేరుగా ఆ ప్యాకెట్ని అనేది తీసి శివలింగానికి అనేది అభిషేకం చేస్తూ ఉంటాం. ఇలా అయితే అస్సలు చేయకూడదు. అభిషేకం చేయడం వల్ల నిషేధమండి. శివుని యొక్క అభిషేకించేటప్పుడు మనం మట్టి పాత్రలో పాలన అనేది పోసుకొని శివలింగానికి అభిషేకం చేస్తే మనకి శ్రేయస్కరం. అలాగే దేవుని యొక్క మనం అభిషేకం చేసేటప్పుడు కూడా మనం సింగలింగ మంత్రం అనేది జపిస్తూ అభిషేకం చేయడం వల్ల చాలా మంచిది. మనం ఎన్నాళ్ళ నుంచో తీరనటువంటి ఆ కోరికలు కూడా ఆ శివలింగం ఆ రోజు వింటుంది అని ఆ సమయంలో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అని అలాగే దేవుడికి అభిషేకించిన తర్వాత శివలింగం పైన తప్పకుండా అయితే పుష్పాన్ని అయితే పెట్టాలి. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా పసుపు కుంకుమ వేయకూడదండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఒంటి చేత్తో అస్సలు వెళ్ళకూడదు. మనకు తోచినంత పండ్లు లేదా పూలు ఏదో ఒకటి ఇంటికి అనేది తీసుకొని వెళ్ళాలి. సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే మీకున్నటువంటి ఆ డబ్బు కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆ పరమశివుని యొక్క ఆశీస్సుల వల్ల అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా మేలుకు పడతాయని శివపురాణంలో వివరించాలి అని చెప్పారండి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు మనం తులసి మాలను అనేది తీసుకుని వెళ్ళాలని వెంకటేశ్వర స్వామికి నమస్కరించే ముందు అఖండ రాజయోగం అనేది వర్తిస్తుంది అని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల మనకి ఆశీర్వాదం అనేది మన ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది అని పూర్వ జన్మలో అనేది చేసినటువంటి ఆ పాపాలన్నీ కూడాను తొలగిపోతాయని అంటే ఏదైనా కూడా ఒక శివాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి. సంతానం లేని వారికి గుడిలో ఉన్నటువంటి ఆ రావి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అని నమ్మకం అయితే ఉంచండి. మీ కుటుంబంలో ఎవరికైనా కూడాను అనారోగ్య సమస్యలు ఉంటే ఆ రావి చెట్టు కింద ఇలా అయితే పూజ చేసి 108 సార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల ఇలా చేస్తే మీ కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయని దేవాలయాన్ని దర్శించడమే ఎంతో పవిత్రమైనటువంటి గుడికి వెళ్ళినప్పుడు భక్తి పరమైనటువంటి ఆచరణలు అనేది పాటించడం వల్ల ఎంతో ముఖ్యంగా ఇలా గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని నియమాలు అనేది పాటించడం అనేది అత్యంత అవసరమనే ఈ నియమాలు అనేది పాటించడం అనేది వల్ల ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది అని మీరు జీవితంలో కష్టాలు తొలగిపోతాయని సుఖశాంతులు అలాగే సుఖ సంతోషాలతో నిండుగా ఉంటారని కావున ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఆచరణలు అనేది పాటించడం అనేది ముఖ్యమండి. ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని 10 మందికి షేర్ చేయాలని జ్ఞానిస్తున్నానండి. అలాగే మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకెంతమందికో షేర్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. వీడియో కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలిసినటువంటి గుడి నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో ఎటువంటి నియమాలు అనేది ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు చాలా అష్టైశ్వర్యాలు మీ యొక్క బాధలు అనేది తొలగిపోతాయని ఈ వీడియో ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే రాబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.